నమస్తే వెల్కమ్ టు ఫోకస్. ఆధ్యాత్మిక పురి తిరుపతి నగరాన వేడివేడి ఇడ్లీ, పొగలు కక్కే సాంబారు, బెలూన్లా పొంగే పూరి, నోరూరించే పొంగల్. ఇవన్నీ చూస్తే ఆకలి మీద ఉన్న భక్తులు చేసే దంగల్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ వీటిని ఓ పట్టు పట్టే ముందు మన ఆరోగ్య పట్టు సడలుతుందని ఎవరైనా ఊహించగలరా? ఇటీవల బయటపడ్డ భయంకర నిజాలు గనక మీ చెవిన పడితే ముద్ద కాదు కదా, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. తిరుపతిలో వరస్ట్ ఫుడ్ పై స్పెషల్ రిపోర్ట్. ఆధ్యాత్మిక నగరంలో హోటల్స్ తీరు మారడం లేదు. పర్యాటకుల్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికల్ని లెక్క చేయడం లేదు. తిరుపతి నగరంలోని హోటళ్లలో పరిస్థితులపై ఎన్టీవీ రిపోర్ట్. పురుగులు పట్టిన ఆహార పదార్థాలు, ఎన్నిసార్లు వాడారో తెలియని వంట నూనె, మూతలు లేకుండా ఫ్రిడ్జ్లో పేస్టులు, కిచెన్లో బొద్దింకలు, కాలం తీరిపోయిన సాస్, బూజు పట్టిన కూరగాయలు, బిర్యానీ దగ్గర నుంచి టీ వరకు ప్రతిదానికి సింథటిక్ కలర్. ఇది ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో అతిథులకు పెడుతున్న భోజనం. ఇవేవో ఆషామాషిగా చెబుతున్న మాటలు కాదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. విదేశాల నుంచి సైతం స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తూ ఉంటారు భక్తులు. అయితే వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు తిరుపతిలోని హోటళ్ల నిర్వాహకులు. అంటే తిరుమల శ్రీవారిపై ఎంతో నమ్మకంతో నిష్ఠగా వస్తున్న భక్తులతో పాటు స్థానికుల ఆరోగ్యాలను సర్వనాశనం చేస్తున్నాయి ఇక్కడి రెస్టారెంట్లు. ఈ పట్టణంలో ఏంటంటే రోజు 50,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉన్నారు. డీప్ ఫ్రీజ్ చేసి, ఇప్పుడు యాక్చువల్గా వండిన పదార్థాలు స్టోర్ రూమ్లో కాదు, కోల్డ్ రూమ్లో మళ్ళీ డీప్ ఫ్రీజర్స్లో పెడతా ఉన్నారు. చికెను, మటను, తర్వాత టిక్కా, తర్వాత నూడిల్స్, రైసు, మామూలు వండిన రైస్ కూడా కోల్డ్ రూమ్లో పెట్టి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి శాంపిల్స్ ఇస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే ఏది కూడా వేడిగా సర్వ్ చేయమంటున్నాం, రెడీ టు సర్వ్ చేయమంటున్నాం. కానీ ఇవన్నీ ఆశ్చర్యంగా ఏంటంటే 1-2 ఏదైనా మిగిలిపోయినాయి ఫ్రిడ్జ్ చేసుకుంటారు. కానీ ఈ హోటల్లో కనీసం 10 ఐటమ్స్ ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా డీప్ ఫ్రీజ్ చేసి ఎప్పుడో వండినవి. ఎగ్స్, రా ఎగ్స్ ఉండాల్సింది బాయిల్డ్ ఎగ్స్ కూడా నీళ్ళలో పెట్టి ఉన్నాయి. తర్వాత రైస్ కూడా వాసన వస్తూ ఉంది. బిర్యానీ కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చూడండి, యాక్చువల్గా బిర్యానీ కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. 10 కిలోలకి, ఇది ఒకటే కాకుండా ఇంకో బేసిన్లో ఉంది. 10 కిలోలు బిర్యానీ కోల్డ్ రూమ్లో పెట్టుకుంటా ఉన్నారు. ఏదైనా మిగిలిపోతే బయట పెడతారు కానీ వాసన వస్తూ ఉంది. వైట్ రైస్ వాసన వస్తూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత స్టోర్ రూమ్ చెక్ చేస్తే స్టోర్ రూమ్లో కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్టోర్ రూమ్ కూడా లేదు. వీటన్నిటిని ఐడెంటిఫై చేసాం. తిరుపతి అంటే నిద్ర ఎరుగని నగరం. రోజు రోడ్డు, రైలు, ఆకాశ మార్గాల్లో భక్తులు తిరుపతికి చేరుకుంటూ ఉంటారు. దాదాపు 2 లక్షల మంది రాకపోకలు చేస్తూ ఉంటారని ఒక అంచనా. తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్లు నేరుగా తిరుమల చేరుకోరు. తమ దర్శన సమయానికి అనుగుణంగా ముందుగా తిరుపతిలో బస చేస్తారు. అందువల్ల రైల్వే స్టేషన్, బస్టాండ్ల నుంచి టీటీడీ వసతి గృహాలు, హోటళ్లు, లాడ్జీలకు వెళతారు. రాత్రి సమయంలో తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో వెళ్లే అవకాశం లేదు. సాయంత్రం 6:30కు చివరి ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుంది. తర్వాత మళ్లీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తిరుపతి నుంచి తిరుమలకు బస్సులు ఉండవు. ఘాట్ రోడ్లో ప్రయాణంపై ఆంక్షలే దీనికి కారణం. కనుక సాయంత్రం 6:30 తర్వాత తిరుపతికి చేరుకునే వేలాది మంది యాత్రికులు రాత్రికి ఇక్కడ బస చేస్తారు. వీరంతా ఇక్కడి హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం తింటూ ఉంటారు. అందువల్ల హోటళ్లు, రెస్టారెంట్లు 24 గంటలు రద్దీగానే కనిపిస్తాయి. తిరుపతిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పెడుతున్న ఆహారం నాసిరకంగా ఉండడంతో భక్తులు అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే తిరుపతి హోటళ్లలో తిన్న ఆహారం వల్లే తమ ఆరోగ్యం పాడైందనే విషయాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. దూర ప్రయాణం కారణంగా ఆరోగ్యం పాడైందని కొందరు అనుకుంటున్నారు. దారిలో ఎక్కడో ఒకచోట తిన్న ఆహారం కారణంగానో తమ ఆరోగ్యం చెడిందని భావిస్తున్నారు ఇంకొందరు భక్తులు. ఇది తిరుపతిలో హోటళ్లు, రెస్టారెంట్ల పాలిట వరంగా మారుతుంది. ఏం చేసినా తమను ప్రశ్నించేవాడే ఉండడనే ధీమా వీళ్లకొచ్చేసింది. అధ్వాన్నమైన ఆహార పదార్థాలను యాత్రికులకు వడ్డిస్తున్నారు. బ్రెడ్ ఎప్పుడు తయారు చేస్తారు? బ్రెడ్ను కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. ఏదైనా ఉంటే ఒకటి మిగిలిపోతే, అర మిగిలిపోతే బయట పెడతాం. ఎందుకంటే సెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. దీన్ని కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. ఒక 50 బ్రెడ్స్ ఉన్నాయి, దాని మీద డేట్స్ లేవు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్, మీ ద్వారా మేము ఇచ్చిన కలర్స్ ప్రతి దానికి కలర్ వేస్తూ ఉన్నారు. తర్వాత బొప్పాయి చూడండి, బొప్పాయి పాడైపోయి స్టైల్డ్ కండిషన్లో ఉంది. తర్వాత మేము చెప్పేది ఏంటంటే ఏ కలర్స్ వాడొద్దని చెప్తున్నాం. అది కూడా పర్మిజబుల్ లెవెల్స్లో వాడమంటా ఉన్నాం. కానీ అన్ని ఆహార పదార్థాల్లో కలర్స్, బిర్యానీలో కలర్ వేస్తూ ఉన్నారు, టిక్కాలో కలర్ వేస్తూ ఉన్నారు, చికెన్లో కలర్ వేస్తూ ఉన్నారు. అన్నిట్లో నాన్ పర్మిటెడ్ కలర్స్, హై లెవెల్లో కలర్స్ వేస్తూ ఉన్నారు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్,
అదే చైనా సాల్ట్ మీ అందరికీ తెలిసిందే, దాన్ని వాడొద్దని చెబుతున్నాం. ఫ్లేవర్ ఎన్హాన్సర్, దాన్ని కూడా అధిక మోతాదులో అన్నిట్లో వాడుతూ ఉన్నారు. చికెన్ మొత్తం గడ్డగట్టిపోయింది. 5 నిమిషాల్లో మనకి రా చికెన్ ఇస్తారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్లీ మళ్లీ తమ వద్దకే వచ్చే రీతిలో వండి వడ్డించాలనే తపన హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాల్లో కనిపిస్తుంది. అందువల్ల ప్రతి కస్టమర్ని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తారు. ఆర్డర్ తీసుకుని ఆహార పదార్థాలను అందజేస్తారు. బిల్లు చెల్లించి వెళ్లిపోయేటప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతారు. మళ్లీ మా దగ్గరికే రండి, లోటు లేకుండా చూసుకుంటామని చెప్పి సాగనంపుతారు. తిరుపతిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఇలాంటి మర్యాదలేవీ కనిపించవు. మర్యాదలు కాదు, కనీసం వాళ్లు వడ్డించే వంటకాల రుచి ఎలా ఉందని తెలుసుకునే సాహసం కూడా చేయరు. ఎందుకంటే నాసిరకం వంటకాలు పెడుతున్నారు కనుక కస్టమర్లు ఏం చెబుతారో కూడా వాళ్లకు తెలుసు. సాధారణంగా ఆహారం సరిగా లేకపోతే వ్యాపారం పడిపోతుందని భయం హోటళ్లు, రెస్టారెంట్లకు ఉంటుంది. కానీ తిరుపతిలో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడి హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చే వాళ్లలో ఎక్కువ మంది యాత్రికులే. వాళ్లతో పాటు అడపాదడపా స్థానికులు విచ్చేస్తూ ఉంటారు. అందువల్ల ఆహారం రుచికరంగా లేకపోయినా, అసలు నాణ్యతే లేకపోయినా కస్టమర్లు దూరమవుతారనే ఆందోళన నిర్వాహకులకు ఉండడం లేదు. ఒక్కోసారి ఆహారం నాణ్యతపై కొందరు యాత్రికులు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే అటువంటి సందర్భాల్లో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు హోటళ్ల నిర్వాహకులు. దీంతో స్థానికులు కాకపోవడం వల్ల యాత్రికులే సర్దుకుపోతూ ఉంటారు. వీళ్లతో గొడవెందుకని బిల్లు కట్టి వెళ్లిపోతూ ఉంటారు. తిరుపతికి వచ్చే ధనవంతులు లగ్జరీ హోటళ్లలో బస చేస్తూ ఉంటారు. ఖరీదైన ఆహారం తింటారు కనుక వాళ్లకు ఇబ్బంది ఉండదు. కానీ పేద, మధ్యతరగతి భక్తులు వెళ్లే హోటళ్లు, రెస్టారెంట్లలో తక్కువ ధరకే భోజనం లభిస్తుంది. కానీ అత్యంత దారుణంగా వండి వడ్డిస్తున్నారు. ప్రమాదకరమైన కెమికల్స్ను వాడుతున్నారు. బిర్యానీ దగ్గర నుంచి టీ వరకు ప్రతి దాంట్లో సింథటిక్ కలర్స్ వాడుతున్నారు. పరిమితికి మించి సింథటిక్ కలర్స్ వల్ల కళ్ళు దెబ్బతింటాయి. అలాగే వంటకాల్లో యాలకులు, మసాలా వంటి దినుసులకు బదులు ఎసెన్స్ వాడుతున్నారు. ఇది మోతాదు మించితే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని తెలుసు. కానీ లాభాల యావలో పడి ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు హోటళ్ల యాజమాన్యాలు. చిన్న, మధ్యమ స్థాయి హోటళ్లలో భూతద్దంతో వెదికినా పరిశుభ్రత కానరావడం లేదు. పురుగులు పట్టిన ఆహార పదార్థాలు వాడుతున్నారు. కిచెన్లో అడుగు పెడితే కడుపులో దేవుతుంది. బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. గోడలపై జిడ్డు పేరుకుపోయి ఉంటుంది. ఇంత అధ్వాన్న పరిస్థితిలో వండుతున్నవి మనం తింటున్నామా అనిపిస్తుంది. లక్షల్లో జనం వచ్చిపోయే నగరం కావడంతో ఇక వేలల్లో హోటళ్లు, రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి. తిరుపతిలో రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ రోడ్, బాలాజీ కాలనీ, తిరుమల బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో వందలాది ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలున్నాయి. ప్రతి వైన్ షాప్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఇక రోడ్ల పక్కన తోపుడు బళ్లపై ఇడ్లీలు, పూరీలు వంటి టిఫిన్స్ అమ్మేవాళ్లు లెక్కలేనంతమంది ఉన్నారు. కానీ మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారం తిరుపతిలో ఉన్నది 120 హోటళ్లు మాత్రమే. అనధికారికంగా నడుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు తోపుడు బళ్లపై విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత గురించి పట్టించుకోరా అంటే మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు. టెంపుల్ సిటీలో హోటల్స్పై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. నెలన్నర క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు 40 హోటళ్లలో తనిఖీలు చేశారు. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో 22 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి జగదీష్ తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్లో లోపాలను గుర్తించేందుకు లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్యాకేజ్డ్ కమాడిటీస్ అంటే కూల్ డ్రింకులు కానీ లేదా మరి వాటర్ బాటిల్స్ కానీ ఇంకేదైనా ప్యాకేజ్ రూపంలో కూడా మరి రెస్టారెంట్స్లోని లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని అమ్మడం జరుగుతుంది. వాటి మీద కూడా ఏదైనా డిక్లరేషన్స్లో కానీ ఏదన్నా మరి వేరే వాటిలో ఏదన్నా ఉల్లంఘనలు ఉంటే వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతుందండి. ఫుడ్ సేఫ్టీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో కార్పొరేట్ స్థాయి హోటళ్లలో కూడా కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. లీలామహల్ వద్ద గల రీనెస్ట్ హోటల్ కోల్డ్ స్టోరేజీలో పెద్ద మొత్తంలో పాచిపోయిన బిర్యానీ ఉంది. అలాగే చికెన్, రొయ్యలు, చేపల నుంచి దుర్వాసన వస్తోంది. ప్రతి వంటకంలో సింథటిక్ రంగులు వేస్తున్నట్లు గుర్తించారు. వివిధ హోటళ్ల నుంచి మొత్తం 36 నమూనాలు సేకరించారు. అందులో 6 నమూనాలు హానికరమైనవిగా తేలింది. 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవు. ఇంత జరిగాక కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకున్న పాపానికి పోలేదు. నామమాత్రంగా ఫైన్లు వేసి విడిచిపెట్టేశారు. 14 హోటళ్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు అధికారులు. తిరుపతిలో గల హోటళ్లలో ర్యాండమ్గా జరిపిన తనిఖీల్లోనే చాలా వరకు ఆహార పదార్థాల్లో నాణ్యత లేదని గుర్తించారు అధికారులు. అంటే మిగతా హోటళ్లలో పరిస్థితి ఎలా ఉందని పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు అధికారులు. పోతే జనం పోతారు, మాకేం పోయింది అన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు, యాత్రికులు విమర్శిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఆధ్యాత్మిక నగరం ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మంచి ఆహారం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధ్యాత్మికతను ఇనుముడింపజేసేలా కల్తీ లేని పరిశుభ్రమైన ఆహారం అందుబాటు ధరలో లభించేలా చర్యలు చేపట్టాలని ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
తిరిగి వెళ్ళిపోతారు. ఉన్న 2-3 రోజులు ఏం పెట్టినా, ఏం వండినా, ఎలా వండినా చెల్లిపోతుందిలే. అడిగేదెవరు, నిలదీసేదెవరు? ఇలా అనుకునే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి హోటళ్లు, రెస్టారెంట్లు. గోవిందుని సన్నిధిలో భోజనం మాటున సాగుతున్న కల్తీ దందా గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారి భక్తుల్ని చీమ కూడా కుట్టనివ్వబోమనే టీటీడీ కేవలం తిరుమల వరకే తమ పరిధి అన్నట్టుగా వ్యవహరిస్తుంది. తిరుపతిలో ఏం జరిగినా తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులైతే తిరుపతి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హోటళ్లలో మెనూ బోర్డులతో పాటు అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు మచ్చుకైనా కానరావు. ఇక్కడి హోటళ్లలో తిన్న ఆహారం వికటించి ఆస్పత్రి పాలైతే ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి భక్తులది. ముఖ్యంగా తిరుమల నుంచి తిరుపతిని వేరు చేసి చూడడంలోనూ ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి. చాలా వరకు తోపుడు బళ్లను మురికి కాలువల పక్కన ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆహార పదార్థాలపై ఈగలు ముసురుతుంటాయి. ఇలాంటి ఆహారం తిన్నవాళ్లు అనారోగ్యం పాలవుతున్నారు. తమ వద్ద ఆహార పదార్థాలు తినే యాత్రికులకు స్వచ్ఛమైన నీళ్లు కూడా ఇవ్వడం లేదు. సరిగ్గా శుభ్రం చేయని వాటర్ క్యాన్లలో నిల్వ చేసిన నీటినే తాగడానికి ఇస్తున్నారు. ఇక పానీపూరి, చాట్ బండ్ల వద్ద కలుషిత నీటినే వినియోగిస్తున్నారు. మంచూరియా, చికెన్ పకోడీ, బిర్యానీ వంటి వంటకాలకు విచ్చలవిడిగా ఫుడ్ కలర్స్ వాడుతున్నా ప్రశ్నించే నాదుడు లేడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు ఆహార భద్రతాధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాళ్లు. తిరుపతి జిల్లా ఏర్పాటయ్యాక ఫుడ్ కంట్రోల్తో పాటు 3 ఫుడ్ సేఫ్టీ అధికారులు నియమితులయ్యారు. అందులో ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. మరొకరు కల్తీ నెయ్యి కేసు విచారణ కోసం తిరుమలలోనే ఉండిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. నెల్లూరు అధికారి తిరుపతి ఇన్ఛార్జ్ ఫుడ్ కంట్రోల్ గా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఫిర్యాదు అందితే తప్ప అధికారులు తనిఖీలు చేసే పరిస్థితి లేదు. నగరపాలక అధికారులకు పరిమిత అధికారాలు ఉన్నాయి. దీంతో తనిఖీలు, జరిమానాలకే పరిమితమవుతున్నారు. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం లేదు. తిరుపతిలో ఉత్సవాలు, క్రీడా పోటీల వంటివి జరుగుతూనే ఉంటాయి. వాటిలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అయితే వాళ్లకు తిరుపతిలోని హోటళ్లలో ఎలాంటి ఆహారం అందుతుంది అనేది అధికారులు పట్టించుకోవడం లేదు. వంటకాలకు నాణ్యమైన వస్తువుల్ని వాడుతున్నారా, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారా వంటి అంశాలపై కనీస శ్రద్ధ పెట్టడం లేదు. రోడ్డు పక్కన గల చిన్న చిన్న హోటల్లో తోపుడు బళ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలోని క్యాంటీన్లు. ఇక్కడ ఆహార పదార్థాలు తినాలంటేనే భయపడే పరిస్థితి. ఆహార పదార్థాలపై కనీసం మూతలు కూడా పెట్టడం లేదు. దీంతో దుమ్ము ధూళి పడుతున్నాయి. వాటినే యాత్రికులకు వడ్డిస్తున్నారు. కుళ్లిపోయిన చికెన్, దుర్వాసన వస్తున్న పప్పు, 2 రోజుల క్రితం వండిన అన్నం, ఎక్స్పైరీ ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన కూరగాయలు. ఇది లక్షలాది మంది భక్తులకు తిరుపతి హోటల్స్ ఇచ్చే ఆతిథ్యం. ఎన్టీవీ వరుస కథనాలతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు దాడుల్లో కనిపించిన దృశ్యాలివి. మనిషన్నవాడు దీన్ని తింటారా అని ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రశ్నిస్తుంటే ఏముంది, ఫైన్ కడితే సరిపోతుంది అంటూ లైట్ తీసుకుంటున్నారు నిర్వాహకులు. మెయిన్ ఏంటంటే ఈ ఆయిల్ ఉంటుంది, మనం చూస్తుంటాం చాలా వరకు చికెన్ పకోడా షాప్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ మామూలుగా ఒకసారి మనం వంట చేసిన తర్వాత ఆయిల్ డిస్కార్డ్ చేయాలి. ఇది ఎలా చేస్తుంటే ఈ ఆయిల్ రీసర్క్యులేట్ అవుతూ ఉంది. ఒక చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్లో, లేదా పెద్ద హోటల్ చిన్న హోటల్కి అట్లా 4-5 చోట్ల సర్క్యులేట్ అయ్యే కొందికి దీనివల్ల ఎక్కువ మోతాదులో ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది. అది కాకుండా కలర్స్ యాడ్ చేస్తున్నారు. కొన్ని దాన్ని బైపాస్ చేయడానికి స్మెల్ కోసం కొన్ని కలర్స్ యాడ్ చేస్తున్నారు. అజిమోటో అని చెప్పి కొన్ని కలర్స్, కార్మోసిన్ అని కొన్ని కలర్స్. అంటే కంటికి చూడడానికి, వాసనకి చాలా వినసొంపుగా ఉంటాయి, కానీ తినేటప్పటికి విపరీతమైన కడుపు నొప్పితో అడ్మిట్ అవుతున్నారు. ఇలాంటి నగరంలో ఇలాంటి లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతవరకైనా అధికారుల చేతిలో అందరిపైన ఉంది. ఏడుకొండలవాడి దర్శనార్థం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తిరుపతికి చేరుకుంటారు భక్తులు. దీంతో హోటళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపిస్తాయి. లాభసాటిగా ఉండడంతో దేశంలోని ప్రముఖ హోటళ్లు ఎన్నో తిరుపతిలో బ్రాంచీలు ఏర్పాటు చేశాయి. పుట్టగొడుగుల్లా హోటళ్లు పుట్టుకొచ్చినా ఏదైనా తినాలంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. అందులో నాసిరకం ఉండవచ్చు, ప్రమాదకరమైన పదార్థాలు కలపొచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇలాంటి నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాసిరకం సరుకులు, నూనెలు, రంగులు, కల్తీ పదార్థాలు కలిపి ఆహారం తయారు చేసి విక్రయిస్తున్నారు. తిరుపతిలోని హోటళ్లు ఆహార పదార్థాల విక్రయాలలో ధరల నియంత్రణ ఉండటం లేదు. నాసిరకం సరుకులు, నూనెలు, రంగులు, కల్తీ పదార్థాలు కలిపి ఆహారం తయారు చేసి విక్రయిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే యాత్రికుల మీద ఆధారపడిన నగరం తిరుపతి. అన్ని వ్యాపారాల్లోనూ హోటల్ పరిశ్రమ అతిపెద్దది. లక్షలాదిగా యాత్రికులు వచ్చిపోయే ఈ నగరంలో హోటల్ బిజినెస్ పై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాత్రికులకు 4 ఇడ్లీలు అమ్ముకుంటే జీవనం గడిచిపోతుందన్న భావన పరిసర ప్రాంతాల ప్రజల్లో ఎక్కువగా ఉంది. స్థానికులు కాకపోవడంతో ఏది పెట్టినా తింటారు. ఒకవేళ అనారోగ్యం పాలైతే దూర ప్రాంత భక్తులు ఫిర్యాదు చేసే అవకాశం లేదని నమ్మకం. అందుకే బయట కోటింగ్ వేసి దారుణమైన ఆహారాన్ని సప్లై చేస్తున్నారు. యాత్రికులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలైన బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో హోటళ్లు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నగరంలో తోపుడు బండ్లు, మధ్య తరహా హోటళ్లు, పేరుగాంచిన హోటళ్లు దాదాపు 2000కు పైగా ఉన్నాయి. ఇవి చాలా వరకు అనధికారికంగానే నడుస్తున్నాయి. అధికారికంగా ఏర్పాటైన హోటళ్లు 120 మాత్రమే అన్నది అధికారులు చెప్పే లెక్క. ఇక ధరల విషయాన్ని పక్కన పెడితే అనారోగ్యమైన ఆహారాన్ని వడ్డిస్తున్నారు. జిల్లా ఆహార భద్రత తనిఖీల శాఖ అధికారులు పలుమార్లు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం బయటపడిందే. తిరుపతి వాసులతో పాటు భక్తుల్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో కలుషిత ఆహారం నంబర్ 1 ప్లేస్లో ఉంది. లక్షల మంది స్థానికేతరుల ఆరోగ్యంపై దీని ప్రభావం పడుతోంది. ఒక్కోసారి ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. అయినా ఉమ్మడి చిత్తూరులో ఆహార భద్రతాధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవారు. తిరుపతి జిల్లా ఏర్పాటైన కల్తీ నియంత్రణకు సంబంధించి ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఏదైనా ఫిర్యాదు అందితే తప్ప అధికారులు తనిఖీలు చేసే పరిస్థితి లేదు. నగరపాలక అధికారులకు పరిమిత అధికారాలు ఉండటంతో తనిఖీలు, జరిమానాలకే పరిమితమవుతున్నారు. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం లేదు. తిరుపతికి వచ్చే పేద, మధ్యతరగతి భక్తులు చిన్న హోటళ్లకే వెళ్తుంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఆహార పదార్థాలు లభిస్తుండడమే కారణం. అయితే ఎక్కువగా చిన్న హోటళ్లు ఇరుకు గదుల్లో, మురికి కూపాల్లోనే ఉంటున్నాయి. పరిశుభ్రత అన్నది భూతద్దంలో వెతికినా కనిపించదు. తక్కువ ధరకు టిఫిన్లు, భోజనం అందించడం కోసం వారు చవకబారు వస్తువుల్నే వాడుతున్నారు. అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడకపోవడంతో చిరు హోటళ్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. పైకి చక్కగా కనిపించినా వాటి కిచెన్, పరిసరాలు మరీ అధ్వానంగా ఉంటాయి. మిగిలిపోయిన ఆహార పదార్థాలని నిల్వ చేసి తర్వాతి రోజుల్లో విక్రయిస్తారు. ముఖ్యంగా ఆ రోజు మిగిలిన మాంసాహారాన్ని నిల్వ ఉంచి తర్వాతి రోజు వేడి చేసి వడ్డిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇలా చేయడం ద్వారా చాలా మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పుడు 2 రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్ని హోటల్స్ మీద రైడ్ చేయడం జరుగుతూ ఉందని తెలియవచ్చింది. మెయిన్గా మన నగరంలో, మన పిలిగ్రిమ్ సిటీ, చాలామంది భక్తులు రోజు కొన్ని వేల మంది వస్తుంటారు, దర్శనం చేసుకుని పోతూ ఉంటారు. ఇటువంటి నగరంలో కల్తీ ఆహారం తిని చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. కల్తీ ఆహారం అంటే ఇప్పుడు స్టోర్డ్ ఫుడ్ అంటాం. చాలా వరకు 2 రోజులు చికెన్ డీప్ ఫ్రీజ్లో పెట్టడము, లేదంటే మటన్ కావచ్చు. దర్శనాలు చేసుకొని రిటర్న్ పోయేవాళ్ళు కొంతమంది, అంటే అందరూ అని చెప్పకూడదు కానీ చాలా కొంతమంది శాతం మంది ఈ ఆహారం తినిన దానివల్ల చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. వాళ్ళే కాకుండా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫుడ్ బ్లాగర్స్ వల్ల మెయిన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చాలామంది లోకల్ జనాలు కూడా ఏ హోటల్లో ఎలా ఫుడ్ ఉంటుందో ఆలోచించకుండా ఆ రుచి శుచి అనేది సరిగ్గా చూసుకోకుండానే వెళ్ళి భోంచేస్తున్నారు. దీనివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే చాలామందికి ఈ మధ్య కూడా హాస్పిటలైజేషన్ చాలామంది రుయాలో కావచ్చు, బయట హాస్పిటల్స్లో కావచ్చు, చాలామంది చెప్పుకోలేరు. చాలా వరకు కడుపు నొప్పి, మోషన్స్, ఒకటి రోజుకి కనీసం 10-15 సార్లు మోషన్స్. అదే షుగర్ పేషెంట్లు అయిన వాళ్ళకి ఏంటంటే కిడ్నీ ఇంజరీలు కూడా డెవలప్ అవుతున్నాయి. కొన్ని మందికి అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అంటారు. తినిన వెంటనే దద్దులు వచ్చి ఉన్నట్టుండి సీరియస్ అవ్వడము, ఇట్లాంటి లక్షణాలు ఈ మధ్య కేసులు చాలా వరకు నమోదవుతున్నాయి. తిరుపతిలో రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ రోడ్, బాలాజీ కాలనీ, తిరుమల బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో ప్రతి కూడలలో 100కు పైగా ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు ఉన్నాయి. మందుబాబుల కోసం ప్రతి వైన్ షాప్, బెల్ట్ షాప్ల వద్ద ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు వెలిశాయి. వీటిలో పరిశుభ్రత గాలిలో దీపంలా ఉంటుంది. వీరు వాడే వస్తువులు చాలా వరకు నాసిరకంగా ఉంటాయి. ఇక నూనె అయితే కడాయిలో గంటల తరబడి కాగుతూనే ఉంటుంది. తర్వాతి రోజు ఆ నూనెలోనే మళ్లీ కొత్త నూనె పోసి ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేంద్రాల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. పదార్థాల తయారీలో నాసిరకం వస్తువులు, నూనెలు వాడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోకపోవడంతో తినుబండారాలపై ఈగలు వాలుతూ తిన్నవారిని అనారోగ్యం పాలు చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలతో పాటు భక్తులు అనారోగ్యం పాలవుతున్నారు. తిరుపతి నగరంలోని హోటళ్లలో పరిస్థితిపై ఇటు టీటీడీ కూడా చొరవ తీసుకోవాలని, నిఘా పెంచాలని కోరుతున్నారు భక్తులు. తాజాగా వచ్చిన ఫలితాలతో అయినా అధికారులు మేలుకుంటారో లేదో.